హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ఫిజిక్స్. ఈరోజు క్లాస్లో వేవ్స్ లెసన్ నుంచి ఓపెన్ పైప్ ఎస్ఐ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకుందాం అండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే, ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఎన్ ఎయిర్ కాలమ్ enclosed in a open pipe, derive the equations for the frequencies of the harmonics produced. ఈ విధంగా అడుగుతుంది. సో ఇందులో ఫస్ట్ మనం ఓపెన్ పైప్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓపెన్ పైప్ అంటే ఏంటంటే బోత్ సైడ్స్ ఓపెన్ చేయబడినటువంటి ఆర్గానిక్ పైప్ని మనం ఏమంటాం, ఓపెన్ పైప్. సో సింపుల్గా చెప్పాలంటే ఇంకా దీన్నే మనం ఏమంటామంటే ఓపెన్ పైప్. బోత్ సైడ్స్ ఓపెన్ చేయబడి ఉన్నాయి చూడండి. సో బోత్ సైడ్స్ ఓపెన్ చేయబడినటువంటి ఆర్గానిక్ పైప్ని మనం ఏమంటామంటే ఓపెన్ పైప్. సో డెఫినేషన్ కూడా అదే రాస్తామండి. సో ఓపెన్ పైప్ అంటే it is an organic pipe. It is an organic pipe open at both ends. Open at both ends. దాన్ని మనం ఏమంటామంటే ఆర్గానిక్ పైప్, దాన్ని మనం ఏమంటామంటే ఓపెన్ పైప్ అంటాం. సో ఇప్పుడు ఈ ఓపెన్ పైప్లో స్టేషనరీ వేవ్స్ అనేవి ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. సో డెఫినేషన్ ఏదో రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ యాన్ ఓపెన్ పైప్. స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ యాన్ ఓపెన్ పైప్. ఓకే, సో మనకి స్టేషనరీ వేవ్స్ అంటే తెలుసు కదండి. ఆల్రెడీ మనం స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో డిస్కస్ చేసాం. అంటే ఒక స్ట్రింగ్ని ఇలా స్ట్రెచ్ చేసి 2 ఎండ్స్ని కనెక్ట్ చేసి దాని మిడిల్లో ఇలా ప్లగ్ చేసినప్పుడు ఒక వేవ్ అనేది ప్రొడ్యూస్ అయింది, ట్రాన్స్వర్స్. ఈ ప్రొడ్యూస్ అయిన ట్రాన్స్వర్స్ వేవ్ అదర్ ఎండ్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వచ్చింది. ఓకేనండి. ఈ 2 వేవ్స్ కాంబినేషన్, ఈ 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయినాయి కదా, ఈ కాంబినేషన్నే మనం ఏమన్నామంటే స్టేషనరీ వేవ్ అన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఓపెన్ పైప్లో ఇలాంటి స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. అవి ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. సో ఇక్కడ ఓపెన్ పైప్ తీసుకుంటాం. సో ఈ ఓపెన్ పైప్లోకి సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఈ సౌండ్ వేవ్ ఏమవుతుందంటే ఫస్ట్ ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఇన్సిడెంట్ అయింది అనుకున్నాం. సో ఇన్సిడెంట్ అయిన వేవ్ ఏమవుతుందంటే ఇలా వెళ్ళి సెకండ్ హ్యాండ్ దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ రిఫ్లెక్ట్ అయిన వేవ్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి బ్యాక్కి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ ఏ ఇన్సిడెంట్ వేవ్, దిస్ ఈజ్ ఏ రిఫ్లెక్టెడ్ వేవ్. చూడండి, ఈ రెండు సూపర్ ఇంపోజ్ అయ్యి ఏం ఫామ్ చేసినాయి చూడండి, స్టేషనరీ వేవ్స్ని ఫామ్ చేసినాయి. దిస్ ఈజ్ ది ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్ ఇన్ ఓపెన్ పైప్. సేమ్ అదే మ్యాటర్ మనం రాస్తాం. సో ఆ మ్యాటర్ ఎలా రాస్తాం చూడండి. అంటే ఇఫ్ సౌండ్ వేవ్ ఇన్సిడెంట్, సో మీకు డయాగ్రాము చూస్తే ఐడియా వస్తుంది కదా. సో ఇలా వెళ్ళి సౌండ్ వేవ్ ఎక్కడ ఇన్సిడెంట్ అయింది, ఒక ఎండ్ దగ్గర ఇన్సిడెంట్ అయింది, అదే రాస్తాం. ఇఫ్ సౌండ్ వేవ్ ఇన్సిడెంట్ ఎట్ one end of the open pipe and it gets reflected at another end. సో అనదర్ ఎండ్ దగ్గర అది ఏమైందంటే రిఫ్లెక్ట్ అయిందండి. చూడండి, ఈ ఎండ్ దగ్గర ఇన్సిడెంట్ అయ్యి అనదర్ ఎండ్ దగ్గర ఏమైందంటే అది రిఫ్లెక్ట్ అయింది. సో రిఫ్లెక్ట్ అయ్యి ఏమవుతుందంటే ఇలా బ్యాక్ వస్తుంది. అది కూడా సేమ్ యాంప్లిట్యూడ్తో రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వస్తుంది. అప్పుడు ఈ 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయ్యి ఏం ఫామ్ చేస్తున్నాయండి, స్టేషనరీ వేవ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అదే ఇక్కడ రాస్తాం, రిఫ్లెక్టెడ్ ఎట్ అనదర్ ఎండ్ విత్ సేమ్ యాంప్లిట్యూడ్, and superimpose with incident wave. Then resultant wave is called స్టేషనరీ వేవ్. ఆ రిజల్టెంట్ వేవ్నే మనం ఏమంటామంటే స్టేషనరీ వేవ్ అంటాం. ఓకేనండి. సో ఓపెన్ పైప్లో స్టేషనరీ వేవ్ అనేది ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం డయాగ్రామ్లో ఏదైతే ఇండికేట్ చేస్తామో అదే రాస్తాం. చూడండి, ఇది ఓపెన్ పైప్. ఓపెన్ పైప్లో ఒక ఎండ్ దగ్గర ఏమైందంటే
ఈ లైట్ ఇది సౌండ్ వేవ్ అనేది ఇన్సిడెంట్ అయింది. అనదర్ ఎండ్ దగ్గర ఏమైందంటే ఇది ఇలాగా రిఫ్లెక్ట్ అయింది. ఈ 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయ్యి ఏం ఫామ్ చేసినాయి అండి, స్టేషనరీ వేవ్స్ని ఫామ్ చేసాయి. అదే మనం ఇది మ్యాటర్గా రాస్తాం. చూడడానికి పెద్దగా కనిపిస్తుంది కానీ ఈ డయాగ్రామ్ ఐడియా ఉంటే మనం రాసేయచ్చు. ఏం రాస్తామండి, ఏ వేవ్ ఇన్సిడెంట్ ఎట్ a sound wave incident at one end of the open pipe and it gets reflected at another end with the same amplitude and these two waves are superimposed, then resultant wave is called ఏం చెప్తామండి, స్టేషనరీ వేవ్. ఓకేనండి. సో ఇప్పుడు హార్మోనిక్స్ గురించి తెలుసుకుందాం. నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ సో ఇప్పుడు ఈ ఆర్గానిక్ పైప్ని ఏం చేస్తామంటే వైబ్రేటింగ్ మోడ్లో పెడతాం. సో అలా వైబ్రేటింగ్ మోడ్లో పెట్టినప్పుడు అది ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ ఆసిలేషన్స్ మాత్రమే చేస్తుంది. పర్టికులర్ మోడ్స్ ఆఫ్ ఆసిలేషన్ చేస్తుంది. వాటికి త్రీ టైప్స్గా విడదించు. అదేంటంటే ఫస్ట్ ఫండమెంటల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్, సెకండ్ది ఏంటంటే దాని లేదా ఫస్ట్ హార్మోనిక్ అంటాం, అదే సెకండ్ హార్మోనిక్ లేదా ఫస్ట్ ఓవర్టోన్, థర్డ్ హార్మోనిక్ లేదా సెకండ్ హార్మోనిక్. సో ఈ మూడింటిని మనం డిరైవ్ చేసుకుంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ది ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఏం రాస్తామంటే ఓపెన్ పైప్ ఈజ్ సెట్ ఇంటూ వైబ్రేషన్, అంటే వైబ్రేషన్ మోడ్లో పెట్టినప్పుడు ఇది ఏమవుతుందంటే ఇట్ ఆసిలేట్స్ లేదా ఇట్ వైబ్రేట్స్ ఇన్ particular modes of frequencies. వాటిని ఏమంటామంటే ఫండమెంటల్ మోడ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంట. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఫండమెంటల్ మోడ్. చాలా చాలా ఈజీ అండి. ఫండమెంటల్ మోడ్ అంటే ఏంటంటే ఇది ఫండమెంటల్ మోడ్ అంటే ఇట్ హ్యాస్ ఫండమెంటల్ మోడ్ 2 యాంటీనోడ్స్ని కలిగి ఉంటుంది బోత్ ఎండ్స్ దగ్గర అండ్ ఒక నోడ్ని కలిగి ఉంటుంది. అంటే చూడండి, ఇది ఓపెన్ పైప్ అనుకుంటే ఇది చూసారు కదా, అంటే 2 ఎండ్స్ దగ్గర 2 యాంటీనోడ్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం కదా, కాబట్టి ఇక్కడ ఏం ఫామ్ అయినాయి అంటే యాంటీనోడ్స్ ఫామ్ అయినాయి. చూడండి ఇక్కడ యాంప్లిట్యూడ్ మినిమం కదా, సో ఇక్కడ ఏం ఫామ్ అయిందంటే నోడ్. సేమ్ ఇదే మ్యాటర్ మనం ఇక్కడ రాస్తాం. దీన్నే ఏమంటాం అంటే ఫండమెంటల్ మోడ్ అంటాం. సో ఫండమెంటల్ మోడ్ అంటే ఏం రాయొచ్చు, ఇట్ ఈజ్ లోయెస్ట్ వైబ్రేషనల్ మోడ్. ఇట్ హ్యాస్ ఎన్ని నోడ్స్ కలిగి ఉందండి, 2 యాంటీనోడ్స్ కలిగి ఉంది. ఇట్ హ్యాస్ 2 యాంటీనోడ్స్ ఎట్ ఈచ్ ఎండ్. సో ఇక్కడ చూడండి, ఇట్ హ్యాస్ 2 యాంటీనోడ్స్ ఎట్ ఈచ్ ఎండ్ అండ్ 1 node. సో అంతే కదండి, ఒక నోడ్ కలిగి ఉంది, 2 యాంటీనోడ్స్ కలిగి ఉంది. దీన్ని ఏమంటాం అంటే ఫండమెంటల్ మోడ్ అంటాం. సో ఇక్కడ డయాగ్రామ్ కొంచెం దగ్గరగా రాస్తాను. యాంటీనోడ్, ఓకేనండి. సో ఇప్పుడు దీనికి ఫ్రీక్వెన్సీ ఫార్ములా డెరైవ్ చేద్దాం. సో దీని యొక్క వేవ్ లెంత్ ఎంత అవుతుందండి, ఇక్కడ వరకు ఎంత అవుతుందంటే λ/4, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుందంటే λ/4. అంటే టోటల్ ఎంత అవుతుందండి, λ/4 ప్లస్ λ/4 2 λ/4, అంటే 2 4లో 2 టైమ్స్ కాబట్టి λ/2 అవుతుంది. అంతే కదండి. సో ఇప్పుడు దీని యొక్క టోటల్ లెంత్ నేను ఎంత తీసుకుంటానంటే ఎల్ అని తీసుకుంటాను. ఇది లెంత్ ఆఫ్ ది ఆర్గానిక్ పైప్. ఇది ఇనీషియల్గా మనం స్కేల్తో మెజర్ చేసినా తెలిసిపోద్ది. అది ఎంత అంటే ఎల్. సో ఇక్కడ λ/2 దేనికి ఈక్వల్ అవుతుందండి, ఎల్కి ఈక్వల్ అవుతుంది. అంటే λ/2 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. దీని నుంచి λ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 2l. వీ నో ది రిలేషన్ v ఈజ్ ఈక్వల్స్ టు f λ. దీని నుంచి ఫ్రీక్వెన్సీ f ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే v/λ.
సో ఇది ఫండమెంటల్ మోడ్ కాబట్టి దీన్ని నేను F1 అనుకుంటున్నాను. సో దీని నుంచి V బై ల్యాండా అంటే ఎంత అవుతుంది, సారీ ల్యాండా వాల్యూ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం ఎంత అండి 2L. సో F1 ఈజ్ ఈక్వల్స్ టు V బై 2L. దిస్ ఈజ్ ది ఫండమెంటల్ మోడ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో దీని వాల్యూ నేను ఇక్కడ రాస్తాను. F1 ఈజ్ ఈక్వల్స్ టు V బై 2L. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ దీన్ని ఏమంటాం అంటే ఫండమెంటల్ మోడ్ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అంటాం. ఫండమెంటల్ మోడ్ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. ఇప్పుడు సెకండ్ హార్మోనిక్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనండి. సెకండ్ హార్మోనిక్నే ఫస్ట్ ఓవర్ టోన్ అంటాం. అంటే ఓవర్ టోన్స్ అనేవి ఎక్కడి నుంచి మొదలవుతాయి అంటే సెకండ్ కేస్ నుంచి మొదలవుతాయి. సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్. జస్ట్ బోర్డు మీద నేను ఎలా అయితే రాస్తున్నానో మీరు ఎగ్జామ్లో అలా రాస్తే సరిపోతుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్ మీకు రాసి చూపిస్తున్నాను. ఓకేనండి. సో సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్. సో ఇందాక ఏంటండి 2 ends దగ్గర 2 యాంటీ నోడ్స్ ఒక నోడు ఫామ్ అయినాయి అంతే కదండి. సో ఇప్పుడు ఏంటంటే 2 ends దగ్గర 2 యాంటీ నోడ్స్ ఫామ్ అవ్వాలి, లోపల 2 నోడ్స్ ఫామ్ అవ్వాలి. అలాంటి కేసుని మనం ఏమంటే సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్. అంటే డయాగ్రామ్ ఎలా వస్తుంది చూడండి. వాడు ఏమన్నాడు 2 నోడ్స్ ఫామ్ అవ్వాలి లోపల, అంటే 2 డాట్స్ పెట్టుకుంది. ఇవి నోడ్స్. ఈచ్ ఎండ్ దగ్గర 2 యాంటీ నోడ్స్ ఫామ్ అవ్వాలి. సో 2 నోడ్స్ ఫామ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో డయాగ్రాము ఇలా వస్తుంది చూడండి. యాంటీ నోడ్, ఇక్కడ యాంటీ నోడ్, నోడ్ నోడ్. దీన్ని ఏమంటామంటే సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్. ఇంకా మీకు బాగా గుర్తుండాలంటే ఇందాక ఫస్ట్ హార్మోనిక్ అన్నాం అంటే అక్కడ ఒక నోడే ఫామ్ అయింది. ఇక్కడ సెకండ్ హార్మోనిక్ అంటున్నాం అంటే ఎన్ని నోడ్స్ ఫామ్ అవుతున్నాయి 2 నోడ్స్. అలాగే థర్డ్ హార్మోనిక్ అంటాం అక్కడ ఎన్ని నోడ్స్ ఫామ్ అవ్వాలి 3 నోడ్స్. అర్థమైంది కదండి. ఇక్కడ ఎన్ని నోడ్స్ ఫామ్ అయితే ఇక్కడ అన్ని హార్మోనిక్ అని చెప్పేసి అంటాం. సో ఇది మ్యాటర్ ఎలా రాస్తాం, దీన్ని బట్టే రాస్తాం. ఇట్ హ్యాస్ ఎన్ని యాంటీ నోడ్స్ అండి 2 యాంటీ నోడ్స్. ఇట్ హ్యాస్ 2 యాంటీ నోడ్స్ ఎట్ ఈచ్ ఎండ్ అండ్ 2 నోడ్స్. ఎన్ని నోడ్స్ ఫామ్ అయ్యాయి అండ్ 2 నోడ్స్. ఇలా రాసి డయాగ్రామ్ వేస్తే చాలు. ఇప్పుడు దీనికి ఫ్రీక్వెన్సీని డెరైవ్ చేస్తాం. సో దీని యొక్క లెంత్ నేను ఎంత అనుకుంటున్నానంటే ఎల్ అనుకుంటాను. సో దీని యొక్క లెంత్ ఎంత అనుకుంటానంటే ఎల్. మనకి తెలుసు కదండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత లెంత్ λ/2. వేవ్ లెంత్ ఎంత λ/2. సో ఇక్కడ నుంచి ఇక్కడికి λ/4, ఇక్కడ నుంచి ఇక్కడికి λ/4. λ/4 ప్లస్ λ/4 అంటే λ/2. λ/2 ప్లస్ λ/2 అంటే λ. అంటే ఇక్కడ టోటల్ లెంత్ ఎంత అవుతుందంటే వేవ్ లెంత్ λ అవుతుంది. లేదు సార్ మాకు ఇంకా ప్రూవ్ చేయండి అంటే λ/4 ప్లస్ λ/4 ప్లస్ λ/2. సారీ λ/2 ప్లస్ λ/4 తెలుసు కదా. వీటన్నిటికీ ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమవుతుందంటే 4 ఎల్సిఎం అవుతుంది. సో ఇది λ 2 2s are 4 2 into λ 2 λ ప్లస్ 4 into ప్లస్ 4 1s are 4 into λ. అంటే టోటల్ ఏమైంది 4 λ/4. అంటే ఆన్సర్ ఎంత వచ్చిందండి λ. ఓకేనా. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాస్తామంటే ఈ వేవ్ లెంత్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందండి, ఈ ఆర్గానిక్ పైప్ యొక్క లెంత్కి ఈక్వల్ అవుతుంది. ఈ ఆర్గానిక్ పైప్ లెంత్ ఎంత ఎల్, దీని యొక్క వేవ్ లెంత్ అంటే λ. సో λ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. మనం ఇందాక ఆల్రెడీ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏం రాసుకున్నాం v/λ. సో v/λ ఎంత వచ్చిందంటే ఎల్ వచ్చింది. λ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. ఇప్పుడు నేను దీన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందండి 2v/2l. సో ఇప్పుడు 2 ఇంటూ v/2l రాసుకోవచ్చు కదా. దీన్ని 2 ఇంటూ v/2l. v/2l అంటే ఆల్రెడీ మనకి తెలుసు ఎంతండి F1.
కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుందంటే 2f1. దీన్ని సెకండ్ హార్మోనిక్ కాబట్టి f2 అనుకుంటున్నాను. సో ఇక్కడ రాస్తున్నాను f2 ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చిందండి 2f1. f2 ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ 2f1. సో నెక్స్ట్ సెకండ్ హార్మోనిక్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ హార్మోనిక్. థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. సో ఇప్పుడు చూడండి, థర్డ్ హార్మోనిక్ అన్నాడు కాబట్టి ఎన్ని నోట్స్ ఫామ్ అవ్వాలి? ఇట్ హ్యాస్ 2 యాంటీ నోట్స్ అట్ ఈచ్ ఎండ్. ఇది ప్రతిదానికి కామన్. అండ్ 3 నోట్స్. ఎన్ని నోట్స్ ఫామ్ అవ్వాలి? 3 నోట్స్ ఫామ్ అవ్వాలి. ఓకేనా, చూద్దాం. డయాగ్రామ్ ఎలా వస్తుంది 3 నోట్స్ అంటే? వన్ 2 3. ఇది డయాగ్రామ్ ఎలా వస్తుంది చూడండి. 3 నోట్స్ సరిపోయినాయి లేదా? 1 2 3. 3 నోట్స్ ఫామ్ అయినాయి. నెక్స్ట్ ఈచ్ ఎండ్ దగ్గర 2 యాంటీ నోట్స్ ఫామ్ అవ్వాలి. అంతే అండి, అర్థమైంది కదా. సో ఇక్కడ థర్డ్ హార్మోనిక్ అంటే 3 నోట్స్ ఫామ్ అవ్వాలి. సరిపోయింది కానీ డయాగ్రామ్ ఎలా వస్తుంది. సో మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఫార్ములా మళ్ళీ మామూలే. v ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ లాంబ్డా. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు v బై లాంబ్డా. నెక్స్ట్ ఇప్పుడు వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కదండి ఫస్ట్. దీని యొక్క లెంత్ ఏమనుకుంటున్నానంటే ఎల్. ఎందుకంటే పైప్ మనకు మారదు. పైప్ ఎప్పుడు కూడా అదే పైప్తో మనం ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాం. సో కాబట్టి పైప్ యొక్క లెంత్ అనేది కూడా మారదు, ఎల్. సో ఇప్పుడు వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేద్దాం. వేవ్ లెంత్ ఇక్కడ నుంచి అక్కడికి కంప్లీట్ లూప్ కాబట్టి దీని యొక్క వేవ్ లెంత్ అంటే λ/2. ఇది కూడా కంప్లీట్ లూప్ కాబట్టి దీని యొక్క వేవ్ లెంత్ అంటే λ/2. అలాగే ఇక్కడ నుంచి ఇది హాఫ్ కాబట్టి λ/4. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ లూప్ కాబట్టి λ/4. సో ఇప్పుడు λ/2 ప్లస్ λ/2 అంటే దీని వాల్యూ ఎంతండి? లాంబ్డా. అలాగే λ/4 ప్లస్ λ/4 అంటే వాల్యూ ఎంతండి? λ/2. అర్థమైందా లేదా? ఈ రెండింటిని సమ్ చేస్తే మనకు వచ్చింది లాంబ్డా. అలాగే λ/4 ప్లస్ λ/4 అంటే ఎంతంటే λ/2. మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. 2 లాంబ్డా ప్లస్ లాంబ్డా, ఎల్సిఎం 2 తీసుకుంటే 2 లాంబ్డా ప్లస్ లాంబ్డా అంటే 3 λ/2. అంటే ఈ లెంత్ దేనికి ఈక్వల్ అవుతుందంటే 3 λ/2 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు, ఇది 2 ఇక్కడ మల్టిప్లై డివైడ్ చేస్తుంది, ఇటు పక్క వస్తే మల్టిప్లై చేస్తుంది. సో 3 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2l. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2l/3. సో ఇక్కడ లెంత్ మీకు అర్థమైంది కదండి. లేకపోతే దీన్ని కంప్లీట్గా మీరు ఎల్సిఎం కట్టుకు చేసినా కూడా సేమ్ అదే వస్తుంది. ఓకేనా, దీన్ని డైరెక్ట్ చేస్తాను. ఇది హాఫ్ ఇది హాఫ్ కలిపితే ఏమవుతుందండి? లాంబ్డా. λ/4 ప్లస్ λ/4 అంటే λ/2. సో దీనికి ఎల్సిఎం తీసుకుంటే 2 లాంబ్డా ప్లస్ లాంబ్డా అంటే 3 λ/2. ఈ 3 λ/2 దేనికి ఈక్వల్ చేశాను? ఎల్కి ఈక్వల్ చేశాను. దాని నుంచి 2 ఇక్కడికి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2l/3. అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఫ్రీక్వెన్సీ. v ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ లాంబ్డా, f3 లాంబ్డా అవుతుంది. సో f3 ఈజ్ ఈక్వల్స్ టు v బై లాంబ్డా అంటే v బై లాంబ్డా వాల్యూ ఎంత వచ్చిందండి? 2l/3. ఈ 3 పైకి వెళ్ళిపోతే 3 ఇంటూ v/2l. ఓకేనా. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3 ఇంటూ v/2l వాల్యూ ఎంతండి? f1 అంటే 3f1 అంటే f3 ఈజ్ ఈక్వల్స్ టు 3f1. f3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 3f1. అర్థమైంది కదండి స్టెప్. ఈ 3 అనేది ఏమవుతుంది? పైకి వెళ్తుంది. సో 3 ఇంటూ v/2l. సో v/2l అంటే మనకి తెలుసు కదా f1. కాబట్టి 3 ఇంటూ f1 అది ఎంతకి ఈక్వల్? f3. ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. రేషియో చూడండి, f1 ఈజ్ టు f2 ఈజ్ టు f3. f1 వాల్యూ ఎంతండి? f1నే తీసుకుందాం. f2 వాల్యూ ఎంత తీసుకుందాం? 2f1 f2 వాల్యూ. అలాగే f3 వాల్యూ ఎంత? 3f1. అన్నింట్లో f1 క్యాన్సిల్ అయితే 1 టైమ్స్ 1 ఈజ్ టు 2 ఈజ్ టు 3 అంటే ఫ్రీక్వెన్సీస్ రేషియో ఎంత వచ్చిందండి? 1 ఈజ్ టు 2 ఈజ్ టు 3. ఇలా రాస్తే చాలండి, ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనండి. దిస్ ఈజ్ ది ఓపెన్ పైప్ ఇన్ వేవ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.